అందరికీ నమస్కారం అండి. నేను మీ సత్యగుంటి. ఈ వీడియో చేయాలని చాలా రోజుల నుంచి నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ నాకు టైం కుదరకపోవడం వల్ల ఎప్పుడు ఈ వీడియో చేయటానికి కుదరలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యి మరీ చేస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళకి మీ పాదాభివందనం చేసి మరీ అడుగుతున్నాను. ఇది నా ప్రార్థన, నా ఆవేదన అని కూడా అనుకోండి. ఎందుకు ఇలా అంటున్నానంటే 5, 6 తరగతుల నుంచి పిల్లలకి 5, 6 తరగతులు అంటే వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? 10 సంవత్సరాలు లేదు 11 సంవత్సరాలు. ఈ వయసు నుంచి పిల్లలకి బళ్ళిస్తున్నారు పేరెంట్స్. ఏంటంటే వాళ్ళే వెనక కూర్చొని బండిచ్చేసి, మా అబ్బాయి చూడండి ఎలా తోలుతున్నాడో, మా అబ్బాయి చూడండి మొత్తం నేను హ్యాండిల్ చేయక్కర్లేదు, మొత్తం వాడే చూసేసుకుంటాడు, వాడు డ్రైవ్ చేస్తాడు అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి చెప్పడం. మీరు పక్కన లేకుండా కూడా పిల్లలకి బండి ఇవ్వటం, మీరు బండి బాగానే ఇస్తున్నారు వాళ్ళు అడుగుతున్నారని. కానీ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డ్రైవింగ్ ఎలా ఉంటుందో, ఎంతమందిని ఎక్కించుకుంటున్నారో, ఎలా వెళ్తున్నారో మీరు ఎవరన్నా చూస్తున్నారా? తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఓటు హక్కు 18 సంవత్సరాలకి ఎందుకు పెట్టింది గవర్నమెంట్ అంటే, 18 సంవత్సరాలు వస్తే మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. ఎవరికైనా సరే మంచి చెడు తెలుసుకునే విచక్షణ అప్పటికి వస్తుందని చెప్పేసి, ఏ పార్టీ మనకి మంచిది, ఏ నేతను ఎన్నుకుంటే మన జీవితాలు బాగుంటాయి, ఏ నేతను ఎన్నుకుంటే మనకి అన్ని పనులు సక్రమంగా చేసి పెడతారు, మన భవిష్యత్తు బాగుంటుందని ఎన్నుకునే ఆలోచన శక్తి అప్పటికి వస్తుంది కాబట్టి 18 సంవత్సరాలకి పెట్టారు. ఒక మనిషి ఎవరు మంచి వాళ్ళని ఎన్నుకోవడానికే అంత టైం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మీ పిల్లల భవిష్యత్తుకి మీరు ఇంకెంత టైం తీసుకోవాలి? నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి, కానీ ఇవన్నీ వాస్తవాలే. మీరు ఆలోచిస్తారని చెప్తున్నాను. నేను కూడా బండి డ్రైవ్ చేస్తాను, నాకు బండి ఉంది, నేను తోలుతాను. దయచేసి బండి నడుపుతున్న, ఏ వెహికల్ నడుపుతున్న ప్రతి వ్యక్తికైనా, వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి చేతులు జోడించి పాదాభివందనం చేసి మరి నేను రిక్వెస్టెడ్గా అడుగుతున్నది ఏంటంటే, ముందు డ్రైవింగ్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వండి. డ్రైవింగ్ చేయటానికి కావాల్సిన అర్హత ఉందో లేదో చూసుకోండి. బండి కొనడం, కార్ కొనడం, ఏదన్నా వెహికల్ కొనడం పెద్ద మ్యాటర్ కాదు. డబ్బులుంటే కొనేస్తే డ్రైవింగ్ వచ్చేసినట్టు కాదు. చాలామందికి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు బైక్స్ కొంటున్నప్పుడు లైసెన్స్ ఎలా వస్తుందంటే, డబ్బులు కట్టేసి మేము డ్రైవింగ్ టెస్ట్లకు వెళ్ళాం, మాకు ఇంకొక 2,000 ఎక్కువ ఇస్తాం, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేయండి, ఇట్లా చెప్పి తీసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇందులో. అలా తెచ్చేసుకోవడం. సర్లే తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి ప్రాపర్ డ్రైవింగ్ రాదంటే పిల్లలకు కూడా ఇచ్చేయటం. ఆ పిల్లలేమో బయటకు వచ్చేసి ముగ్గురు నలుగురిని ఎక్కించేసుకొని, ఇంకా ఎక్కువ 4, 5 ఎక్కించేసుకొని వాళ్ళు బళ్ళకి వేలాడుతున్నారు. బండి వెయిట్, ఆ వయసులో పిల్లలే బండి వెయిట్ని ఆపుకోలేరు. 3, 4 పిల్లల్ని ఎక్కించుకుంటున్నప్పుడు మనం కరెక్ట్గానే వెళ్ళినా వచ్చేవాళ్ళు కూడా తాగి వస్తారో, లేకపోతే ఇంకేమైనా సిచ్యువేషన్లో వస్తారో, పోనీ అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమైనా హెల్త్ కండిషన్స్ బాగోక అన్కాన్షియస్ అవ్వడమో ఏదో ఒకటి మనం చెప్పలేం కదా. జరిగిపోయిన తర్వాత అయ్యో ఇవ్వకుండా ఉంటే బాగుండేది, అయ్యో ఈరోజు బయటికి వెళ్ళనివ్వకుండా ఉంటే బాగుండేది, మేము ఫస్ట్ నుంచి ఇచ్చి తప్పు చేసాం, ఇట్లాంటి మాటలు 1,00,000 మాట్లాడుకున్నా సరే, పోయిన ప్రాణం కానీ, జరిగిన అనర్థం కానీ, జరిగిన ప్రమాదాన్ని కూడా ఒక్క 1% అంటే 1% కూడా మనం వెనక్కి తీసుకోలేం. దయచేసి చెప్తున్నాను, పిల్లలకి ఎవరు బైక్ ఇవ్వద్దు. పెద్దవాళ్ళైనా సరే బయటికి వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించండి. ప్రతి ఒక్కళ్ళకి వెహికల్లో ఒక పార్ట్ ఉంటుందని అందరూ మర్చిపోయారు ఆల్మోస్ట్. ఏంటంటే క్లచ్, హ్యాండిల్, స్టీరింగ్, వీటన్నిటితో పాటు హార్న్ అనేది కూడా ఒకటి ఉంది. దీన్ని గుర్తించాలి మీరు. అందరం కూడా డ్రైవ్ చేస్తున్నప్పుడు, టర్నింగ్స్ వచ్చినప్పుడు ఆపోజిట్ వెహికల్ వస్తుందో లేదో ఎవరికి, మీకైనా నాకైనా అనవసరం. టర్నింగ్ వచ్చిన ప్రతి చోట, అది టర్నింగ్ చిన్నదైనా పెద్దదైనా, దగ్గర 30-40 అడుగుల దూరం నుంచే హారన్ కొట్టండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు కొట్టినా తప్పులేదు. ఎందుకంటే అక్కడ ఏదన్నా జరగరాంది జరిగితే తీసుకోవడానికి వెనక్కి ఏదీ రాదు మనకి. ఏమో ఆ వ్యక్తి జీవితం మీద ఎంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయో మనకి ఎవరికన్నా తెలుసా? ఆ వ్యక్తి జీవితం ఆ కుటుంబానికి మొత్తానికి ఆధారమై ఉండొచ్చు కదా. వాళ్ళకి జరిగిన అనర్థానికి మనం ఎవరు బాధ్యత తీసుకోం కదా. తర్వాత ప్రతి మనిషికి నేను చేతులెత్తి మొక్కుతున్నాను, స్టీరింగ్ వీటన్నిటిని ఎలా యూజ్ చేస్తున్నారో డ్రైవింగ్లో, హారన్ ప్లీజ్ దయచేసి హారన్ కొట్టండి. పెద్ద వెహికల్ వాళ్ళు వస్తే అక్కడ మార్జిన్ లేకపోతే ఒక 5 నిమిషాలు ఆగుతారు. చిన్న వెహికల్ వాళ్ళు వస్తే పక్కకి సైడ్ తీసుకుంటారు.
దయచేసి ప్రతి ఒక్కళ్ళకి నేను పాదాభివందనం చేసి మరీ అడుగుతున్నాను. హారన్ కొట్టండి, పిల్లలకి బైక్ ఇవ్వకండి. మీరు కూడా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఫోన్ మాట్లాడొద్దు, దయచేసి మెయిన్లీ ఫోన్ అన్నది యూజ్ చేయొద్దు. మీకు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్లు వస్తాయి అనుకుంటే బండి పక్కకు తీసి, కార్ పక్కకు తీసి, లారీ పక్కకు పెట్టుకొని 10 నిమిషాలకు అది గంట మాట్లాడండి, 2 గంటలు మాట్లాడుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. అది అంత అత్యవసర పరిస్థితుల్లో అయితే మాట్లాడండి. లేదంటే కనుక అంత ప్రాణం పోయే పరిస్థితులు అయితే ఎవరికి రావనుకోండి. ఒకవేళ మీకు అర్జెంట్ అయ్యి ఫోన్ మాట్లాడాల్సి వస్తే దయచేసి పక్కన బండి, కారో, లారీయో ఎనీ వెహికల్ ఏదైనా సరే పక్కకు ఆపుకొని ఫోన్ మాట్లాడుకున్న తర్వాత వెళ్ళండి. అంతేగాని డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు ర్యాష్ డ్రైవింగ్ చేయటం, టర్నింగ్స్లో హారన్ కొట్టకుండా మీ ఇష్టానుసారం వెళ్ళిపోవడం, ఏంటిదని అడిగిన వాళ్ళ మీద గొడవలు పడిపోవడం, ఇదంతా దయచేసి చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ అవతల వాళ్ళ ప్రాణం ఒక్కటే కాదు, మన ప్రాణం కూడా అక్కడే ఆధారపడి ఉందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు హారన్ కొడితే అవతల వెహికల్ వస్తుంది, మనం సైడ్కు వెళ్ళాలా లేకపోతే ఆగిపోవాలా అనే డెసిజన్ తీసుకోవడానికైనా అవతల వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది. మీ ఇష్టానుసారం వెళ్ళిపోకండి. కొన్ని టర్నింగ్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. చాలా దూరం నుంచి ఏమొస్తుందో గమనించలేం, అవతల ఏముందో కూడా కనిపించదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది పరిస్థితి? మీరు వెళ్ళిపోతారు ఫాస్ట్గా, వాళ్ళు వచ్చేస్తారు ఫాస్ట్గా. అక్కడ ఆ స్పీడ్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరైనా నేనైనా? అంత స్పీడ్లో వస్తున్నప్పుడు, నార్మల్గా వస్తున్నా సరే టర్నింగ్స్లో స్పేస్ లేకపోతే, అక్కడ పక్కన తీసుకునే అంత ప్లేస్ లేకపోతే కనుక ఎవరికైనా దాన్ని క్రాస్ చేసుకొని వెళ్ళడం కష్టమే. దయచేసి నేను మాట్లాడుతున్న ఈ మాటల్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకుండా నాలోన ఉన్న ఈ ఆవేదనని, బాధని అర్థం చేసుకుంటారని, పిల్లలకి ఓటు హక్కు 18 సంవత్సరాలకే ఇచ్చారేమో కానీ మీరు బళ్ళు మాత్రం 21, 22 సంవత్సరాల వరకు ఫోన్లు, బళ్ళు పిల్లలకి ఇవ్వకపోవడం చాలా 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 ఉత్తమం. దయచేసి 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 తల్లిదండ్రులకి నా విన్నపం. నేను చూస్తున్నాను, నేను చాలా యాక్సిడెంట్లు నా కళ్ళతో లైవ్లో చూశాను. నేను ఎలా అనిపించిందో తెలుసా? జరిగిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇలా జరిగింది అని ఆ బాధని అనుభవిస్తూ బ్రతకడం ఎంత కష్టమో అది అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ చూశాను నేను లైవ్లో. ఒక్క నిమిషం నేను లేట్ అయ్యాను కాబట్టి బాగుంది, లేకపోతే ఆ ప్లేస్లో నేను ఉందును కదా అనిపించిన సందర్భాలు కూడా నాకు చాలా ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకుంటారని, మీ ప్రతి ఒక్కరికి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి.